पूरा लोकल। గొడవ పెట్టుకుంటారు సార్, వాళ్ళతో వీళ్ళతో మా వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు, మా వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు సార్. చచ్చిపోతారు సార్ మంది. అందుకే గుడిసెలు ఉండే వరకు ఎక్కడన్నా దూరంగా చచ్చిపోవాలనిపిస్తుంది. మాకు సలాలు ఇస్తాం అని కేసీఆర్ మోసం చేసిండు. మాకు ఇల్లు ఎవరు ఇస్తారు? 10-15 ఏళ్ళు ఎవరు ఇలా ఇంక ఇప్పుడు ఎవరు ఇస్తారన్న మాకు నమ్మకం. కాలం మారుతుంది, రాజకీయ పార్టీలు మారాయి, అధికారం మారింది, ప్రజలు జీవితాలు మాత్రం ఎక్కడా మార్పు చేరలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. హైదరాబాదులో బస్తీ వాసుల జీవితాల కథ చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. అసలు ఎక్కడ కూడా ఒక పేద ఇల్లు కానీ లేదంటే పూరి గుడిసెలు లేని హైదరాబాదు చూడాలని కలలు కన్నా కూడా ఆ కలలు సాకారమైన పరిస్థితులు అయితే కనబడట్లేదు. కేవలము రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నీటి మీద రాసిన మూటలుగానే మారుతున్నాయి తప్ప వారి జీవితాల్లో వెలుగులు ఎక్కడా కనిపించట్లేదు. బోరబండలో ఉన్న మనం ఇది చూడొచ్చు, బోరబండలో ఉన్న ఒక బస్తీని మనం చూడొచ్చు. గత 50 సంవత్సరాలుగా ఈ బస్తీ పరిస్థితి ఇలానే ఉంది. ఇంకా అధ్వానంగా ఉన్న అది వారి జీవితాల్లో మాత్రం ఎక్కడ కూడా మార్పు రాలేదు. వారికి అంటూ ఒక స్థలం ఇస్తే మేము ఆ స్థలంలో చిన్న ఇల్లు అయినా కట్టుకుంటామని చెప్పేసి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయో మేము ఆలోచించట్లేదు, కానీ ఈ ప్రభుత్వమైనా మా జీవితాల్లో ఒక ఇల్లు అనే వెలుగును నింపితే మేము ప్రశాంతంగా ఏదైనా ఒక పని చేసుకొని బతుకుతాము అని చెప్పేసి ప్రభుత్వాలకి కోరుతున్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, మా జీవితాల్లో ఎంతో కొంత మార్పు వస్తుంది అని చెప్పి ఆశించాము. కానీ ఈనాటికి వారికి జీవితాల్లో మార్పులు లేవు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నాయి. కేవలము ఎండనక వాననక ఏం చేసుకున్నా కూడా రాత్రిలో పొద్దంతా కూడా పేపర్లు ప్లాస్టిక్ డబ్బాలు సేకరించి వాటిని అమ్ముకుంటేనే మా పొట్ట నిండేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాగునీటి కోసం అయితే ఇబ్బందులకు అసలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. ఒకవైపు వారు తీసుకునేందుకు వాళ్ళకి డ్రమ్ముల్లో వాళ్ళు తాగేందుకు నీళ్లు కావాలన్నా కూడా ఇదిగో ఈ నీళ్ళను వాళ్ళు సేవ్ చేసుకొని ఈ విధంగా భద్రపరుచుకొని వారు నీళ్లను ఒక నీటి చుక్క ఒక్కో నీటి చుక్క ప్రాణానికి రక్ష అన్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వీళ్ళకి అసలు కరెంటు లేదు, పైగా తాగునీరు అందడానికి పైప్ లైన్లు లేవు, అసలు ఎక్కడ కూడా వీళ్ళకి సౌకర్యాలు లేవు. ఇక వాష్రూమ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక వైపు చెప్తున్నాయి ఖచ్చితంగా మరుగుదొడ్డి కానీ మేము అన్నీ ఇస్తామని చెప్పేసి అన్నారు. వీళ్ళకి అసలు ఎక్కడ కూడా మరుగుదొడ్డి లేదు. ఇవి ఆ పేద బస్తీలు కడుపేద స్థితిలో ఉన్నారు. వారికి సమస్యలు తీరాలంటే వారు చెప్పుకునేందుకు మరి ఇంకా సమయం సరిపోదు, కానీ మా సమస్యలను పట్టించుకునే గోడు వినే నాదుడే లేడా అని చెప్పేసి వాపోతున్నారు. ఇప్పుడు కొంతమంది 50 ఏళ్ళ నుంచి ఉన్నారు, 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. మాకు నీళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి. మాకు ఇక్కడ గొడవలు ఒకటి నైట్ పూట మాకు చాలా అన్నిటికీ ఇక్కడ ఘోరం బతికే ఉంది. మాకు నీళ్ళు రావట్లేదు. నీళ్ళు వస్తే దినం వస్తే అప్పుడు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. దాంట్లో ఒకటి పెద్ద జగడాలు. ట్యాంకర్ వస్తుంది. అక్కడ వెళ్తే ఆమె మేడం గారు వాళ్ళు కాలనీ వాళ్ళు ఎలా కొడుతున్నారు. అక్కడ వెళ్తున్నాం. మాకు ఇల్లు ఏం లేదు సార్, మాకు ఇల్లు ఇప్పిస్తే మాకు మా దారి ఏదో మేము చూసుకుంటాం కదా సార్. మీ ఇష్టం సార్, మీకు ఎక్కడన్నా కట్టేది కానీ మాకు కట్టించేది అంతే. మాకు డబ్బు అవసరం లేదు, మాకు ఇల్లు ఇస్తే చాలు. ఇల్లు ఏం లేదు సార్, ఇక్కడ నుంచి వెళ్ళగొట్టిన అటు పోయాను. అక్కడ తలం లేపేసారు మాకు. నీళ్ళకు ఉన్నాయి ఇక్కడ, అక్కడ పైన చేసి దిక్కుంటే అక్కడ నుంచి తీసేసారు మాకు. మేము వెళ్ళిపోయాను. మాకు ఇండ్లు ఉంటే బాగుంటుంది సార్. ఇల్లు కావాలి, ఇల్లు కరెంట్ కావాలి. ఏమో కరెంట్ ఇల్లు కావాలి సార్, బాత్రూమ్ అన్నీ కావాలి. అదే సార్ చెప్తున్నాం కదా సార్. మాకు ఉండడానికి ఎక్కడన్నా స్థలాలు చూపెట్టమంటే మాకు స్థలాలు చూపిస్తలేరు.
ఉన్న వాళ్ళకే ఇండ్లు సొంతం ఇండ్లు ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇస్తున్నారు. మొన్న గెలిచిన ఆయననే రేవంత్ రెడ్డి గెలిచిన వాళ్ళకే ఇండ్లు ఇచ్చిండు, ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చిండు. కానీ మాకు గుడిసెలలో ఉన్నాము, మాకు ఇండ్లు ఇస్తాను ఓటు వేయించుకొని మాకు ఇండ్లు ఇవ్వలేడు. మాకు ఎమ్మెల్యే ఎవరు లేరు, కార్పొరేటర్ ఎవరు లేరు. అప్పుడు గోపినాథ్ ఉండే, గోపినాథ్ ఇస్తానండి. ఇప్పుడు ఆయన కూడా అస్సలు పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఓట్లు వేసేంత వరకే పట్టించుకుంటున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఎవరు పట్టించుకున్నట్లేరు మమ్మల్ని. ఓట్లు వేసేంత వరకే మమ్మల్ని దగ్గర తీస్తున్నారు. ఓట్లు అయిపోయినాక మీరెవరో మేమెవరో అని 500 ఇచ్చితే మేమన్నా మాకు 500 వద్దు, 5 పైసలు వద్దు. మాకు ఎక్కడున్నా మా పిల్లలకు మేము ఉండడానికి, మా పిల్లలు మంచిగా చదువుకోనికి మాకు స్థలాలు కావాలి, మాకు పైసలు వద్దు ఏమొద్దని నేను చెప్పేసిన. ఇట్లాంటి ఇమ్నాన్ వాళ్ళు అంతకుముందు కూడా వచ్చిండ్రి, చెప్పిన వాళ్ళకు కూడా ఇదే మాట ఇదే చెప్పిన. మాకు స్థలాలు కావాలి సార్, మాకు ఉండడానికి ఒక స్థలం ఉంటే చాలు, మాకు ఉండడానికి ఒక గూడు ఇస్తే చాలు, మాకు స్థలం ఇస్తే చాలు మాకు ఉండడానికి, అంతకన్నా మాకేం లేదు. స్థలాలు ఇచ్చిన ఆయనకు దేవునితో పోలుస్తాం ఆయనకు. మేము మాకు ఉండడానికి స్థలం కావాలంతే. ఈ గుడిసెలో ఉండి 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 వస్తే అనుకుంటా పోతూనే ఉన్నారు. అందరూ ఎవ్వరు లేకుండా పోతున్నారు. మాకు ఏ ఆదాయం లేదు, ఏదో ఒక ఆదాయం లేకుండా బతున్నాం అంతే. తిండి కూడా చక్కగా ఉండదు మా దగ్గర, ఏం ఉండదు. వాష్రూమ్కి వెళ్దామన్నా మాకు దుడ్లు లేవు, ఏం లేవు. ఇబ్బందిగా ఉంది, చాలా మస్తు బాధ ఉంది. ఆయన వెళ్ళిపోతున్నా చెప్తున్నా వెళ్తున్నా అంతే. వాళ్ళు ఇంకేం లేదు, ఓట్లు వేసుకుని పోతున్నా అంతే. చేస్తామంటున్నాం ఉన్నాయి, అందరికి అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు అంతగా. ఎన్నిసార్లు చెప్తానే ఉన్నాను, మీకు ఇల్లు ఇస్తామా అంటున్నా, ఇల్లు ఇస్తలేదు, ఏం చేస్తలేదు. మాకు ఒక ఇల్లు ఇస్తే చాలు, ఇల్లు ఒక మంచి ఇస్తే, ఏదో డ్యూటీ ఏదో దొరికితే బాగుండు. ఇటు కూర్చోంటే ఏం ఇస్తలేరు మాకు. దీంట్లో ఉంటే మాకు డ్యూటీలు కూడా రానిస్తలేరు, అది మా బాధ. అట్లా చెత్త ఏరుకుని బతికే కంటే ఏదైనా డ్యూటీ వేసుకుని బద్దామని మా ఫీలింగ్ ఉందన్నమాట. మాకు ఒక ఆశ అది, ఏదో ఒక పని చేసుకుని బద్దామని మాది. మీ దయదలిస్తే ఆయన కేసీఆర్ ఉన్నాడో, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇది అయిపోయింది మాకు మొత్తానికి. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం సాయం ఉండే, కానీ రేవంత్ రెడ్డి మొత్తం ఇది చేసేసిండు. ముందుగా పూరా లోకల్ యాజమాన్యం ఛానల్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చెప్పలేనంత ఘోరంగా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక అధికారులు కానీ ఎవ్వరు కూడా వీళ్ళని ఎప్పుడు కూడా వస్తున్నారు, పట్టించుకోకుండానే ఉన్నారు. వీళ్ళు లోకల్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళ విన్నపిస్తూనే ఉన్నారు, కొంచెం పట్టించుకోండి, కొంచెం మాకు ఒక వాటర్ది కానీ, డ్రైనేజ్ది కానీ, బాత్రూమ్స్ది కానీ ఇక్కడ ఎటువంటి సౌలతులు లేవు అని చెప్పారు. వీళ్ళ మీద స్థానికంగా ఉండే కొందరు గుండాలు కూడా అటాక్ చేసినప్పుడు, కొన్ని గుడిసెలు కాలిపోయినప్పుడు కూడా వీళ్ళకి ఎవరు అందుబాటులో లేకుండే. దయచేసి గవర్నమెంట్ వీళ్ళ గురించి కొంచెం పట్టించుకొని ఫ్రీ హౌసెస్ కానీ వీళ్ళకు అటువంటి వసతి ఇచ్చి వీళ్ళని ఆదుకుంటే చాలా అంటే మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ అన్న పట్టించుకోవాలని చెప్పి మా విన్నపం. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు కావాల్సిన సొంత ఇల్లుని ఇక్కడ కాకపోయినా సిటీ అవుట్స్కట్లు అయినా పర్లేదు, మాకంటూ ఒక చిన్న గుడిసె వేసుకోవడానికి స్థలం ఇస్తే అక్కడ జీవిస్తాము, అక్కడ పని చేసుకుంటాము. కనీసం ఇళ్లలో పని చేసుకునేందుకు కూడా మాకు అవకాశం లేదు. ఎందుకంటే మాలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మమ్మల్ని చూసిన వాళ్ళు భయపడుతున్నారు. వారు కనీసం ఇంట్లో పని చేసుకునేందుకు కూడా పిలవట్లేదని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలము రోడ్ల మీద చెత్త, ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకొని వాటిని అమ్ముకున్న తర్వాత వచ్చే ఆదాయంతోనే ఆ చిన్న చితిక ₹1-2 మా జీవితాలను మేము మరి ఇక్కడ కొనసాగిస్తున్నామంటారు. అంటే కొద్దిమంది మాత్రం వైన్ షాప్లో, ఇక్కడ బార్ షాప్లో ఎక్కడ కూడా పనిచేస్తున్నారు. వారి కొంత ఉపాధితో ఉంది, దాని ద్వారా జీవితాలు గడుపుతున్నాయి తప్ప మా జీవితాల్లో వెలుగులు నింపే ఓ నాయకుడు లేదంటే ఒక దేవుడిగా మేము భావిస్తాం. అటువంటి నాయకుడు ఇప్పటికైనా స్పందించి మాకంటూ ఒక సొంత ఇల్లును, చిన్న గుడిసైనా పర్లేదు ఇస్తే మేము బ్రతుకుతాం, జీవిస్తామంటున్నారు. ఇక వాష్రూమ్స్ వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది, పొట్టన కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. బయట చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా చుట్టుపక్కల వారందరూ తిడుతున్నారు, కొడుతున్నారు. పైగా మా కోసం ఏర్పాటు చేసిన వాష్రూమ్స్ కొద్ది దూరంలో, సుమారు ఒక ½ కిలోమీటర్ దూరంలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు అంటున్నారు. ప్రభుత్వాలు మారినా
మా జీవితాలు మారాల్సిన అవసరం ఉంది, మా జీవితాల్లో ఒక వెలుగులు నింపాలని చెప్పి ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇప్పటికైనా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వచ్చి హామీలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదని వాపోతున్నారు. కెమెరామెన్ రాజుతో మహేందర్, పురా లోకల్, హైదరాబాద్.